హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు వినాయక బొమ్మ చేయడానికి చిరుగొట్టుకు వెళ్తాము. మీకు చూపిస్తాను ఏ విధంగా వినాయక బొమ్మ చేస్తారో. అది కూడా మీకు చూడండి అందరూ. చూసారా ఫ్రెండ్స్, వ్యూ ఏ విధంగా ఉందో, కొండలతోనే పంట పొలాలతోనే సూపర్గా ఉంది కదా వ్యూ. పల్లెటూరులో మాత్రము ఆహ్లాదకరమైన వాతావరణంతో చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఈ వాతావరణం అనేది ఏ పొల్యూషన్ కూడా లేకుండా చక్కగా ఉంటుంది కనుక. మా చిన్న ఏజ్లో మేమే మట్టితో విగ్రహాలు చేసుకునే వాళ్ళము. చేసుకొని చక్కగా ఎండలో ఆరవేసి ఇంటికి తీసుకునే వెళ్ళే వాళ్ళము. చూసారా, మొత్తము జంగిల్తోనే ఉంది. మొత్తం కూడా చిన్న చిన్న దొంకలు ఉన్నాయి. కానీ మనం విగ్రహం చేయడానికి వెళ్తున్నాం కనుక ఏవి పట్టించుకోకుండా ముందుకు సాగిపోవాలి. ఫైనల్గా మనమైతే చెరువు దగ్గరికి వచ్చాము. ఎందుకంటే మట్టితో విగ్రహం చేయడానికి మా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు చెరువు మట్టితో విగ్రహాలు చేస్తే చాలా మంచిదనేసి ఆ సాంప్రదాయాన్ని మనం కూడా కొనసాగిస్తున్నాము కనుక మనం ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు మీరైతే యూని ఎంజాయ్ చేయండి. మేమైతే విగ్రహం చేస్తాం. ఇప్పుడు మా బావ చూసారా ఏ విధంగా విగ్రహం చేస్తున్నాడో. మీలో ఎవరైనా ఉన్నారా మట్టితో ఇప్పటికి కూడా విగ్రహాలు చేసేవాళ్ళు? ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరైతే లొకేషన్స్ని ఎంజాయ్ చేయండి. చూసారా మా ఊరు చెరువు ఏ విధంగా ఉందో మొత్తము. హాయ్ ఫ్రెండ్స్, చూసారా మా బావ ఏ విధంగా మట్టితో విగ్రహాలు చేస్తున్నాడో. మన వంతు సాయంగా పర్యావరణాన్ని మనం కాపాడుకోవడానికి మట్టి విగ్రహాలు చేస్తే చాలా మంచిది. ఎందుకంటే మట్టి విగ్రహాలతో పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు మనమైతే. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు పర్యావరణాన్ని మనం కాపాడుకుంటే పర్యావరణం అనేది మనల్ని కాపాడుతుంది. పర్యావరణము మనం కాపాడుకోకపోవడం వల్ల విజయవాడకి ఈరోజు వరదలతో విజయవాడ అల్లకొల్లోలంగా మారింది కనుక మీరు కూడా పర్యావరణాన్ని కాపాడుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే చాలామంది సుఖానికి అలవాటైపోయారు కనుక చాలామంది సుఖంగా ఉండడానికి మాత్రము మట్టితో విగ్రహాలు చేయకుండా ఓన్లీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో మాత్రం విగ్రహాలు చేస్తున్నారు కదా. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మల వల్ల చెరువులో ఉండే నీరు మొత్తము కలుషితంగా మారుతుంది కనుక మీ అందరూ మట్టి విగ్రహాలకి మాత్రమే ఉపయోగించండి ఈ సంవత్సరం అయితే. మీరు మా వాళ్ళకి అడిగి తెలుసుకుందాం ఎన్ని సంవత్సరాల నుండి విగ్రహాలు చేస్తున్నారు, వీళ్ళకి ఈ ఆలోచన ఎందుకు వచ్చిందో ఒక్కసారి అడిగి తెలుసుకుందాం మా ఫ్రెండ్స్. బొమ్మ మురళి ఎలా ఉంది వినాయక బొమ్మ? బాగుంది. ఎన్ని రోజుల నుండి చేస్తున్నారు మీరు? ఈ రోజు నుంచి ఎందుకు వినాయక బొమ్మలు చేస్తున్నారు? మట్టి బొమ్మలు చేయాలనేసి మనము మా పెద్దలు అయితే తెలియదు, మనం చదువుకున్నాం కాబట్టి మట్టి బొమ్మ పూజిస్తే మంచిదని పర్యావరణం అని కాకుండా. మా ఊర్లో మేము కూడా మట్టితోనే పెద్ద వినాయక బొమ్మ పెడతాం. అది కూడా మీకు చూపిస్తాను. ఎందుకంటే అది కూడా మేము మట్టితోనే చేయిస్తున్నాము. 20,000 అయింది ఆ బొమ్మ. ఇప్పుడు టెక్కలు వెళ్తాము. వెళ్ళిన తర్వాత ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తున్నాం యూట్యూబ్ లోప. చూడండి, మీరు కూడా మట్టితో వినాయక బొమ్మలు చేయండి. చేస్తేమంటే పర్యావరణానికి మనము కాపాడినట్టు అవుతాము. ఎందుకంటే ఇప్పుడే చూసారా వరదలు ఉన్న అనావృష్టి అతివృష్టి అవుతుంది కాబట్టి వర్షాలు కూడా పడట్లేదు. మన వంతు మనం సాయం చేస్తే బాగానే ఉంటది అనుకుంటాను నేను. ఈ విధంగా ఉంది. లాస్ట్ ఫైనల్ టచ్ కూడా మేము ఏ కెమికల్స్ కూడా వాడట్లేదు బొమ్మకి, ఓన్లీ మట్టేనే. కళ్ళుకు కూడా మేము ఉంటాయి చిన్నప్పుడు ఇతర ఉంటాయి గులిబెందలు ఉంటాయి, 2 కళ్ళు బొమ్మల్లాగా ఉంటాయి. అవి మనము పోస్ట్ చేస్తాం. ఇప్పుడు పెట్టేసి మీకు అది కూడా చూపిస్తాను ఏ విధంగా ఉందనేసి. అలా ఉంటది మాది మొత్తం. ఇదంతా చెరువు. ఇది చూసారా మా ఊరు యొక్క చెరువు. ఇదేనే మా ఊరికి జీవనాధారము. ఈ పంట పొలాలన్నీ పండాలంటే ఈ చెరువేనే మాకు ఆధారపడుతుంది. ఎందుకంటే వర్షాలు లేకపోయినా ఈ చెరువు మాకు ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. ఎప్పుడు వర్షాలు లేకపోయినా ఈ చెరువు నిండిపోవాలి. ఈ చుట్టుపక్కల ఉన్న 70 ఎకరాలు పండిపోతాయి. మా చిన్నప్పుడు వినాయక చవితి అంటే చాలు. ఎందుకంటే అమ్మ వాళ్ళు మనకి పప్పుండ్రాలు చేస్తారు కదా, చాలా బాగుంటాయి అవి. దానికోసం నేను వినాయక చవితి ఎప్పుడు వస్తుందని చూసేవాళ్ళం మేమైతే. ఈ రోజుల్లో వినాయక చవితి అంటే చాలు డీజేలు పెట్టుకొని ప్రజలందరూ ఎంజాయ్ చేస్తారు. అదొక సంతోషంగా ఉంటుందేమో నాకు తెలిసి. మా చిన్నప్పుడు వినాయక సందాలు కలెక్ట్ చేసుకుని విగ్రహాన్ని కొనేవాళ్ళము. మీలో కూడా ఇప్పుడు ఎవరైనా కలెక్ట్ చేస్తారా వినాయక సందాలు? చేస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ రోజు వినాయక బొమ్మ అయిపోయింది. మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము. చూసారా వినాయక బొమ్మ తీసుకొని మొత్తం లొకేషన్స్ కూడా చూపించు ఒకసారి. మా ఊరు చెరువు లొకేషన్స్ ఇది చాలా అద్భుతంగా ఉంటాయి. అందరు కూడా ఇక్కడే స్నానాలు చేస్తారు. ఇటుపక్క చూసారా చెరువుకు అటువైపు ఏమంటే ఇటువైపు చెరువు, ఇటువైపు ఏమంటే పంట పొలాలు. ఈ మధ్యన ఏమంటే మనకి ఒక గట్టు ఉంటుంది. గట్టు పైన ఇప్పుడు మేము వినాయక బొమ్మలు చేస్తూనే ఉంటాము. మొత్తం లొకేషన్స్ అయితే బాగుంటది. వర్షాకాలం కాబట్టి కొంచెం మొత్తం జూబుగా ఉంది. కానీ లేకపోతే ఎండాకాలం అయితే ఇక్కడ చాలా మంది ప్రజలు వచ్చి ఇక్కడ చాలా తీరుతారు. ఈ రోజు అయితే మనం ఒక మంచి పని చేసాము. ఎందుకంటే మట్టితో విగ్రహం చేసాం కనుక ఈరోజు మనసు ప్రశాంతంగా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ కొట్టండి.